పదాలతోనే ప్రసిద్ధులయ్యారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే చాలు దాశరథి మదిలో మెదులుతారు. ఆ మహాకవి మస్తిష్క మధుల నుంచి జాలువారిన కవితలన్నీ వరుసగా కళ్ళ ముందు కదలాడతాయి. సినిమా రంగంలోనూ 500 పైచిలుకు పాటలతో తనదైన ముద్ర వేసిన దాశరథి కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు. పాటల పదాల అల్లికలో భావ సౌందర్యం నిండుగా తొణికిసలాడే గీతాలు రాసిన మహాకవి దాశరథి. ప్రణయ గీతమైన, కరుణరస రాగమైన, యుగళ గీతమైన, మానవత్వం పరిమళించే ఉదాత్త కవిత్వమైన దాశరథి కలం అలవోకగా కురిపించేది. సినిమా రంగం సైతం ఆ పదాలతో కొత్త సొబగు సంతరించుకుంది. వాగ్దానం, ఇద్దరు మిత్రులు సినిమాలతో తెరంగేట్రం చేశారాయన. నెయ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన దాశరథి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. రుద్రవీణ, కవిత పుష్పకం, అమృతాభిషేకం లాంటి గ్రంథాలు దాశరథికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. 500 పైచిలుకు పాటలతో వాసికెక్కిన ఆయన సినీ జీవితంలో మూగ మనసుల్లోని గోదారి గట్టు గీతం మకుటాయమానంగా నిలిచిపోయింది. ఎన్నెల ఉంది, ఎండుంది, పువ్వు ఉంది, ముల్లుంది, ఏది ఎవ్వరికి ఇవ్వాలో ఇడమరిసే ఇది ఉంది. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. పాటల్లో దాశరథి కవితా ధోరణికి పట్టం కట్టేవారు. అందుకే అవి ఆనాటి యువత హృదయాలను అలరించాయి. రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాసి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. మదిని దోచుకున్న పాటలు రాసిన మహాకవి దాశరథి తన కళానికున్న బలాన్ని ప్రతి పాటలోనూ ఆవిష్కరించేవారు. ఏ వయసు వారైనా ఆ పాటలకు మంత్రముగ్ధులు కాక తప్పదు. ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా, ప్రొడ్యూసర్ గా పనిచేసిన దాశరథి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా బాధ్యతలు నిర్వర్తించారు. గాలిబ్ గీతాల్ని తెలుగువారికి అందించిన ఘనత ఆయనదే. చక్రపాణి చివరిగా అందించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలోని ఆకాశ పందిరిలో పాట ఆయన కవితా ధోరణికి మెచ్చుతునక. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట. ఆగ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ మహాకవికి గౌరవ డాక్టరేట్ ను అందించాయి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. భాషా సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని మేళవించిన సినీ సాహిత్యానికి తన కలంబలంతో అర్ధగౌరవాన్నే కాదు ఆత్మగౌరవాన్ని అద్దిన దాశరథి చిరస్మరణీయుడు, స్వరస్మరణీయుడు.